హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేబీబీ గార్డెన్ ఆల్. ఈరోజు మనం ఒక మంచి ఫర్టిలైజర్ నేర్చుకుందాము అంటే ఇది ఆల్రెడీ అందరూ చెప్పిందే, బట్ నేను చేసుకునేది రెగ్యులర్గా మీకు చెప్తానండి. అదేమీ కాదండి, ఇప్పుడు మనకి సమ్మర్ కదా, ప్రతి ఇంట్లోని మనం వాటర్ మిలన్ అనేది తెచ్చుకుంటాము, తింటూ ఉంటాము. దాని పీల్స్ అనేవి మనం బయట పడేస్తూ ఉంటాం కదా, అవి చాలా మంచిదండి మొక్కలకి. అది ఎలా ఉపయోగించాలనేది మీకు ఇప్పుడు చెప్తాను నేను. ఇవన్నీ వెజిటబుల్ పీల్స్ అండి. మనం మార్నింగ్ వాడుకుంటాం కదా, కూరగాయలు కట్ చేస్తాము, అలాగే ఫ్రూట్స్ తింటాము. అన్ని పీల్స్ నేను కలిపి పెట్టుకున్నాను, తర్వాత డివైడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇవి వాటర్ మిలన్స్ పీల్స్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి నేను వీటిని మిక్సీలో వేసి పేస్ట్ కూడా చేసుకుని లిక్విడ్ లాగా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి మొక్కలకి. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను బియ్యం కడిగిన నీళ్ళు పక్కన పెట్టుకుని దాంట్లో కొన్ని పీల్స్ వేసానండి, కొంచెం బెల్లం వేసాను, చిన్న బెల్లం ముక్క. నైట్ అంతా నానిందండి ఇది బాగా. దీంట్లో ముక్కల్లో ఉన్న రసం అంతా పిప్పి చూడండి, ఇట్లా స్మాష్ చేస్తుంటే ఎట్లా స్మాష్ అవుతుందో ఇలా అయిపోవాలి పీస్ అనేది. 3 days కూడా ఉంచుకోవచ్చండి, కానీ 1 day సరిపోతుంది. అదే మనం ఇది మిక్సీ కొట్టుకున్నాం అనుకోండి, పేస్ట్ అయిపోతుంది కదా, డైరెక్ట్గా ఇలా వాటర్లో కలిపేసుకుని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఇదిగోండి, బాగా డెల్యూట్ అయింది బాగా బెల్లంలో. దీన్ని ఇప్పుడు మనం వడబోసుకుందామండి. ఇదిగోండి, మనం వడబోసిన తర్వాత నీళ్ళు ఇలా వచ్చాయి చూడండి. మొక్కల్లోది రసం అంతా దీంట్లోకి వెళ్ళింది. ఇది మొక్కలకి చాలా చలవండి, చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వాటర్ 1:2, కొంచెం చిక్కగా ఉంది లిక్విడ్ అనుకుంటే 1:3 కూడా తీసుకోవచ్చండి వాటరు. ఇప్పుడు చూడండి, దీంట్లో వేసాను కదా నేను, రెండింతలు వాటర్. చూడండి, ఇలా వచ్చే వాటర్. ఇప్పుడు ఇవి డైరెక్ట్గా మనం మొక్కలకి ఇచ్చుకోవటమేనండి. పూల మొక్కలకి, కూరగాయల మొక్కలకి, పళ్ళు మొక్కలకి, దేనికైనా మనం చక్కగా ఈ వాటర్ని ఇచ్చుకోవచ్చండి. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి. నేను చేసిందే మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.